మనం నడిపిస్తున్నాము. మన దేశంలో 3వ అత్యంత పెద్ద ఆర్టీసీ ఇది. 10,000 మహిళలు ఉచితంగా దాదాపు 2.5 సంవత్సరాల్లో 11,600 ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నాగేశ్వరరావు గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చొప్పదండి జైత్యాల మాండకం సంబంధించిన గౌరవ శాసనసభ్యులు ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, సంజయ్ గారు, మేడిపల్లి సత్యం గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ప్రయాణికులు నలుగురు రైతుల నుండి ఈరోజు తిప్పాపూర్ బస్ స్టాండ్ ఏపులవాడికి బస్ స్టాండ్ ను ఆధునీకరించడానికి 1,60,00,000 రూపాయలు రవాణా శాఖ మంత్రి పెద్ద పొన్నం ప్రభాకర్ గారు ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రిగా అది అడగగా ఇచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు 2,00,000 గారు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఈ బస్ స్టాండ్ ను తొలగించి ఈ బస్ స్టాండ్ స్థానంలో మరో సంస్థను తీసుకురావాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు మన ప్రజల పక్షాన ప్రయత్నం పక్షాన ఈ బస్ స్టాండ్ కాపాడే ప్రయత్నం చేసినటువంటి సందర్భం దానికి అనుగుణంగా వచ్చే భక్తులకు ఇదే ఇక్కడ నుంచి వేములవాడ పట్టణంలో వెళ్ళేటువంటి క్రమంలో మీరు వస్తున్నప్పుడు చూసినప్పుడు 3వ బ్రిడ్జి గతంలో 3 సార్లు ఈ వర్షకాలంలో కూడినటువంటి సందర్భం మనం వచ్చిన తర్వాత భూమి వ్యవస్థకు 6 కోట్ల పైసలు తగ్గించుకొని 4 లైన్ హైలెవెల్ బ్రిడ్జి కూడా మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 80 ఫీట్ రోడ్డు కూడా 47 కోట్లతో పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఇంచుమించు 249 కోట్ల 40 లక్షల రూపాయలు వేల రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి సహకారంతో గౌరవ జిల్లా మంత్రుల సహకారంతో పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మరి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నాం. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గరీబ్ నగరంలో వైద్యం క్రమంలో అధికారుల యొక్క వారి ఆలోచన కూడా కలుపుకొని వేరే రాజధాని ఆలయంలో అభివృద్ధి తీసుకుపోతున్నాం. ఈ రోజు వడ్ల యాగానికి సంబంధించి లోక కళ్యాణం జరిగే క్రమంలో దక్షిణ కాశీ వేరుగాల్సినటువంటి మన రాజధాని ఆలయంలో మహత్వమైనటువంటి ఘట్టం ఆ కార్యక్రమానికి పెద్దల ముగ్గురు మంత్రులు రావడం కూడా శుభదాయకం, ఆనందదాయకం. ఈ సందర్భంగా నేను చెప్తూ రాబో రోజులు ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నిధులు ఇవ్వడంలో కానీ ప్రజల సహకారం కోసంగా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం మీ అందరి సహకారం అందించాల్సిన సందర్భంగా కోరుతూ ఈ స్వామివారు మా కులదైవం నాగరాజేశ్వర భారత అమ్మవారి యొక్క దేవాలయం, అదేవిధంగా ఇంకా పార్క్ గారి బస్ స్టాండ్ ఆధునీకరణకు ప్రత్యేక నిర్మించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ ఫ్రీగా ఈ రోజు వరకు ముందుకు తీసుకోబోతా ఉన్నాం. బస్సుల సంఖ్య పెంచడం కానీ, ఉద్యోగుల సంఖ్య పెంచడం కానీ, కొత్త రూట్ ఏర్పాటు చేయడం కానీ, బస్ స్టాండ్లను 1984 ఎప్పుడో కడితే ఇప్పటి వరకు బస్ స్టాండ్ ఎత్తేస్తామని ఆలోచన కానీ అభివృద్ధి చేయాలని ఆలోచన లేదు. ఆయన ఆది శ్రీనివాస్ గారు మేము కలిసి ఇక్కడ పోరాటం చేసినాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బస్ స్టాండ్ ను ఒక దక్షిణ కాశీ వేములవాడ దేవాలయానికి దాదాపు 50,000 మంది ప్రయాణికులు వచ్చేటువంటిది దాదాపు 250 బస్సులు 500 అన్ని రకాల సౌకర్యాలని 1,10 లక్షల రూపాయలు అభివృద్ధి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వాసనకెళ్లే బస్సులు చెడ్డా ఉన్నారు. గతంలో బొంబాయికి అదేవిధంగా అన్ని తీర్థయాత్ర ప్రదేశాలతో పాటుగా ఇటువంటి వేములవాడ ధర్మపురి అన్ని టెంపుల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అన్ని జిల్లాలో ఉంటుంది కాబట్టి అన్ని జిల్లాలకు వెళ్ళడంతో పాటుగా ముఖ్యంగా ఇక్కడికి సమగ్ర సాధనకు ఎక్కువ మరి దర్శనాలకు సంబంధించినటువంటి యొక్క ఆనవాయితీని బట్టి అన్ని కూడా చేస్తున్నామని మాట చెప్తూ ఈ రోజు పెద్ద తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా అనుభవం ఉన్నటువంటి మొత్తం క్యాబినెట్ అయిన వారు ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి అన్ని రకాలుగా ఒక ప్రోగ్రెస్ ఐడియా తోటి ముందుకు పోతూ నష్టాల నుంచి ఆపరేషన్ ప్రాబ్లం తీసుకొచ్చి ఈరోజు ఆర్టీసీ ముందు ప్రభుత్వం యొక్క సహకారంతో ముందుకు పోతున్నామని మాట మరి చెప్తూ గవర్నమెంట్ పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడుతూ నా ఆప్త ప్రభాకర్ గారు, సభ్యులు సత్యం గారికి, ప్రియమైన కలెక్టర్ ఎస్పీ గారికి, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఈ రోజున పునరుద్ధరించడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలతోటి ఇక్కడ బాసర కావచ్చు, ఇక్కడ కొండగట్టు కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇక్కడ భద్రాచలం కావచ్చు, ధర్మపురి కావచ్చు, అన్ని దేవాలయాన్ని కూడా పునరుద్ధరించడంతో పాటు ఈ రోజున ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్సు సౌకర్యం ద్వారా ప్రతి తల్లి కూడా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకొని వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈనాడు ప్రభాకర్ గారు కల్పించినటువంటి ఉచిత బస్సు అండి. ఇది తెలంగాణ ప్రభుత్వంలో దిగ్విజయంగా నడుస్తుంది. అటువంటి ఒక ఉదాత్తమైనటువంటి కార్యక్రమానికి ఊపిరిలో వినటువంటి ఆర్టీసీ ఇది పేదలకు సంబంధించి సామాన్యులకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ. దీన్ని కాపాడటం కోసం ఒక మంచి అధికారిని నియమిస్తే ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినా కూడా దీన్ని లాభాల పట్ల పట్టించి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో అత్యంత పెద్ద సంస్థ అయినటువంటి ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీని ఇంకా విజయవంతంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొస్తున్నారు, పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తున్నారు. అన్ని బస్ స్టేషన్లు కూడా నాగిరెడ్డి గారికి విజ్ఞప్తి, ముఖ్యంగా ప్రముఖ దేవాలయాలు ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్లు కూడా మీరు ఇదే పద్ధతిలో 2-3 సంవత్సరాల్లో రెన్యువేట్ చేసి లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం మీరు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఈనాడు ప్రభాకర్ గారి సూచన మేరకి వరుణ యాగాన్ని కూడా ఈరోజు అన్ని దేవాలయాల్లో ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల 2 నెలలు ఈ యొక్క వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా మన రైతాంగం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నటువంటి వర్షం కూడా ఇవాళ నిన్న 2-3 రోజులుగా మనకి వర్షం కూడా పడుతుంది. రైతులందరూ కూడా దయచేసి ఆగస్టు నుంచి ఏ పంటలు వేస్తే చేసుకొస్తాయో, ఏ పంటలు వేస్తే మనం నిర్వహించగలుగుతామో అటువంటి పంటలు వేసి మీ యొక్క వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ వేములవాడ రాజరాజేశ్వరి అదేవిధంగా ఆ మహానుభావుల యొక్క దయ వల్ల మనకి కురిసినటువంటి వర్షాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి